తయారుగా ఉన్నారా? ఇయ్యాల కూడా మన వార్తలు మనమే చదువుకుందాం. ముందుగా హెడ్లైన్ చూద్దాం రాండ్రి. నోట్ల నాల్కలైనను మోసం చేశాను. పోలవరం అడిబిడ్డల అరిగోస. తల్లి ప్రేమకు అర్థం చెప్పిన పంది ఎంలాడ కాడ పగటీలే కాన్పు. తాగి తందన మనిషి ఉత్తేజంగా ఉన్న ఉత్తేజ మాట. చూస్తుండగానే మాయమైపోతాం. సాధనాసురుల చరిత్ర చెప్తున్నాం. ఆవే అమ్మ అదిచ్చే పాలే అమృతం. వరంగల్ జిల్లాలో ఓ బుడ్డపొల గమ్మతి. అనుకున్నంత పని చేసింది మా లీడర్లు. పోలవరం ఎట్లయినా ఆపుతామని మా గిరిజనులు మేం కాపాడుకొని తెగ పోజులు కొట్టిండ్రు. మరి ఇప్పుడు ఏమైంది? మోడీ సర్కారు గొర్ర గుంజుకపోయి అడవి బిడ్డ ఊళ్ళన్నీ ఆంధ్ర వల్ల కలిపే. పాపం ఆ జనాల కష్టాలు చూడండి, ఒర్రి సత్తాన్రు. అయ్యా, మేం పోలవరం అడవులకేం మాట్లాడుతున్నాం. మాకు బాధలు ఉంటాయి కానీ ఇనటోళ్ళు ఉండరు కదా. అందుకే ఇవాళ జడ్జనగర్ జనారేలా మా గోసెల్ల పోసుకుందాం అనుకుంటున్నాం. మనసున్న మహారాజులు ఇనాలే. మాకు నోట్లే నాలుగు ఉంటుంది కానీ దాంతో మాట్లాడొచ్చు అన్న ముచ్చట తెలియదు. మాకు కష్టం చేసుడు తెలుసు కానీ చేసిన కష్టం తినొచ్చని ఎరకలేదు. అడవిలో జంతువులను చూస్తాం కానీ ఖద్దరు బట్టలు వేసుకున్న జనాన్ని చూస్తే భయపడతాం. అగో గసొంటి బతుకు మాది. నిన్నీయాల మా గూడాల పొంటి రోడ్లు వేపిస్తున్నారు, బడులు పెడుతుంటే మమ్ములను కూడా మనసులల్లా కలుపుకుంటున్నారేమో అనుకున్నాం కానీ పోలవరం నీళ్ళల్లో ముంచుతున్నారని మాకు తెలియదు. అడవిని నమ్ముకొని బతుకుతున్నాం. ముందుగాలనే కాదంటే కారడవిలకు పోయి బతుకుదుము. ఎక్కడెక్కడోళ్ళంతా మా తానికి వస్తిరి, మా కడుపుల తలకాయ పెడితిరి, కుతికే కత్తి పెడితిరి. మాకు తెలివై సాలరు కుట్రలు ఎట్లా చేయాలనో ఎట్లా మోసం చేయాలనో అనే ముచ్చట మాకు అస్సలే తెలియదు. మోసపోడు నేర్చుకున్నాం గంతే. మా మాటలు ఇని చెప్పుండ్రి సారు. మేము ఎవ్వరు తెరవన్న పోయేటోళ్ళమేమో. పోలవరం అయితే మాకు ప్రజలు ముంగేస్తాడు. ముంచేసి మా ప్రజలంతా గెదమేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పొరాలు ఉరుకుతాయి. మనకు ఆ భూమి దొరకదు, ఏం దొరకదు. మన దగ్గర మన ప్రజలు మన సంసారం గించరా ఇల్లు గిల్లి వదిలేసి మా నాలుకే కూడా తిరగదు సారు. మేము ఎవ్వరు తెరువుము. మా ఇండ్లల్లో చాపాతి బండలు కూడా ఉండేవి సారు. అలుక్కొని బతుకుతాం. మాకు పరారి గోడలు ఉండేవి, తడకలు అడ్డం పెట్టుకుంటాం. మా ఆడోళ్ళు పసిద్ది అయితే పసర్లు పోసి బతికించుకుంటాం సార్. మా సంటి పోరగాళ్లకు తడకలతోనే తొట్టెలు కట్టుకుంటాం. మా అంతలో మేము ఇట్లా బతుకుతుంటే ఎందుకు సారు మా నోట్లే మన్ను పోసిండ్రు? అడవిల జంతువులతాన అమాయకత్వం నేర్చుకున్నాం సారు. అన్యాయం చేసుడు మాకు రాదు. మీ సర్కారిచ్చే బువ్వ తినలే, మీ సర్కారిచ్చే పింఛన్ తీసుకోలే, మీరు కట్టించిన దవాఖానలా చూపించుకోలే. మీరు ఏమిస్తారో కూడా మాకు తెలియదు సారు. అడిగితే ఎలగొడతారేమో అని భయంతో బతుకుతున్నాం అడవిలా. ఇదే అడవిలా ఇంత చేనేసుకొని కాలమెల్ల తీస్తున్నాం. ఈ టైంలో వచ్చి మీరు పోలవరం కట్టి మమ్మల్ని బొమ్మంటే ఏడిపోతామయ్యా. మాకు ఏం పెట్టమంటలేం కానీ మోసం చేయకుండ్రి సాలరు. పెయ్యి మీద బట్ట లేకున్నా ఇజ్జత్తోని బతికినాం. ఇవాళ రోడ్డు మీద పడేస్తే మేము ఏమైపోవాలి? రేషన్ బియ్యం అడిగినామా? కలో గంజో మాది మేమే దాగి బతకబడితిమి. మాకు మీరేం సాయం చేయకుండ్రి కానీ మా తినకూట్లే మన్నుపోయకుండ్రి అయ్యా. మీ బాంచన అయితాం, కాలు మొక్తాం, కడుపు మీద కొట్టకుండ్రి. మీరు బతకాలంటే మేము చావాలనుకున్నాడు న్యాయం కాదు సారు. మా పొరగాన్ల ముఖం చూసన్న ఇడిచిపెట్టుండ్రయ్యా. ఇంకో జాగాల బతుకుతాం కానీ జరంత టైం ఇయ్యండ్రి సారు గుడిచేసుకునేటందుకు. అది చేస్తున్నాం మీకు, ఇది చేస్తున్నాం అంటే సంబరపడ్డాం కానీ కుత్కేలు కోస్తున్నారని గుర్తుపట్టలేకపోతే సార్లు, గుర్తుపట్టలేకపోతే చెప్పుకుందామంటే మా బాధలు ఎవరింటారయ్యా. అందుకే జడ్జనగర్ జనారేలా మా గోసం ఏం చెప్పుకుంటున్నాం. మమ్మల్ని మోసం చేసినట్టు ఇంకెవ్వరిని మోసం చేయొద్దని ఈ లీడర్లను వేడుకుంటున్నాం. ఓ మలనా, ఓ ఉన్నా 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 ఇలా ఎడుపోయిండు కనబడతలేడు. ఇగో 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 ఈయనే ఉన్నా. ఆ చెట్టు ఎందుకు ఎక్కినవే? ముసలాని ఆయన ఇరికి పడితే ఎట్లా? ఏ తెలంగాణలో భారీ వర్షాలు ఉన్నాయట కదా. అవును, వార్తల్లో చెప్పిండ్రు. అందుకే కొట్టుకపోగాలని చెట్టు ఎక్కిన. ఏ గవాళ్ళ మడలు నమ్ముతావా అనే? దిగు, అవన్నీ ఉత్త మాటలే. అంతేనా? అయ్యో నీ పాడుగాను. ఏం సంగతి, అందరు మంచిగా ఉన్నారా? మాకే మెరకనే, నువ్వే చెప్పాలే. మా వారతు ఈ వారం ఎట్లున్నదో అడుగుండ్రి, ఇక చెప్తా. మీ కాంగ్రెస్ సంగతి ఏమైంది? 3 గ్రూపులు 6 గ్యాంగులు. జనాలు ఏమంటున్నాడు? ఆయన ఏమన్నా మనకేం అర్థమైతే చెప్పుండ్రి. జీ శ్రీనివాస్ కూడా పుల్లలు పెడతాడు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మనదేం పోయింది. అగో మన గాంధీ భవన్లో కూడా తన్నుకున్నట్టు చేసింది కదా. బయట కనిపించింది కదే, లోపల గుద్దుకుంటుర్రు. అవు మళ్ళా కిషన్ రెడ్డికి పని పాట ఏం లేదే? ఎందుకు, ఏమైంది? కూర్చొని గుర్రాలు మలుపుతున్నాడు కదా.
ఎట్లా అనుకున్నారు మరి వారి లీడర్లు అంటేనే ఇట్లుంటారు. ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏటో చూస్తున్నారట, నిజమేనా? ఏటో ఏందేటో కార్ పార్టీలో జొరుదామని చూస్తున్నారు. అరే గట్లెందుకు పోతారే, ఒక పార్టీలకు గెలిచి ఇంకో పార్టీలకు? బిల్లం ఏడుంటే ఈగలు కూడా ఆనే ఉంటాయి కదా. కానీ పొలాల బిల్లు పాసేసి కానీ అటు ఇటు పెట్టి మొన్న చెప్పలేదా ఎద్దున్నోందే వ్యవసాయం అని? ఆ గిద్దలు తగ్గుంటే పువ్వు గుర్తులకు ఒక పువ్వు గుర్తుకేనా సైకిల్ గుర్తుకు కూడా సగం ముడుతుంది. ధరలు మొన్నటిదాకా ఒకటే తీరుగా పెరిగినాయి, ఇప్పుడు సప్లై లేదే మళ్ళన్నా. నరేంద్ర మోడీ సార్ లేడు కదా, అందుకే పెంచటోళ్ళు లేరు. అగ్గో ఏడికి పోయిండు మోడీ? బ్రెజిల్ దేశం పోయిండు, మరి వచ్చిండో లేదో. ఇంకా జరన్ని రోజులు పోకపోయిండో, అప్పుడే ఊరికి వచ్చిండు. ఏమో కనుక ఆయన ఏందో అంటుండేంది, ఏం సంగతి? మనుషులు కాన్పురకు దవాఖానకు పోతారు, మరి జంతువులు అయితే ఏడికి పోవాలి? ఈ కరీంనగర్ జిల్లా యమ్లాడ కాడ ఓ పందికి నొప్పులు వస్తే గమ్మత్ చేసిందట, ఇంకో పంది వచ్చి కాన్పు చేసిందట. ఈ ఇచ్చంత్రాన్ని మీరే చూడుర్రి. పందిని చూస్తే ఏమనిపిస్తుంది? షీ నీ పాడుగాను అడ్డమైన పంది ఎదురాయనేం రాని రాయితోని కొట్టి దూరం ఎలగొడతాం. మోరీల పండి బర్రి ఊరంతా పెంట పెంట చేస్తున్నదని మీదికెళ్ళి 2 సొట్లు కూడా పెడతాం. పందులంటే జనానికి అంత పగ, వీటితో లాభం ఏముంటుందో ఎరకలేదు. కానీ వేములవాడ కాడ మాత్రం ఒక పంది అందరినీ ముక్కు మీద వేలేసుకునేటట్టు చేసింది. మీరు కూడా ఏళ్ళు తయారు పెట్టుకొని రేసుకునేటందుకు. ఇగో ఇదే ఆ పంజమ్మ. ఒక ఆడకట్టుకు తిరుగుకుంటా ఆడున్న చెట్ల కొమ్మలు ఇరిచి ఇట్లా వటకపోవుడు పెట్టింది. సరే ఒక పారి తీసుకుపోయిందంటే ఏమని అనుకోవచ్చు, కానీ 10-20 మాటల ఇట్లా మండలు ఇరుస్తున్నది, ఓ సందులకు తీసుకుపోతున్నది. ఏంద్రో ఇది అని ఆయనతో వీడియో తీసినాం. ఆకులు తెంపుకపోయి సందుల మెత్తగా వరిసింది. గింత చేస్తుంటే ఊకుంటారా జనం ఇచ్చంతరంగా చూసిండ్రు. ఇక జర సేపు అయినాక అదే పంది ఆ ఆకుల మీద వండుకొని పురిటిన పులు పడ్డది. ఇంకో 35 పంది ఉరుకొచ్చి కాన్పు చేసింది. ఆ కడుపుతోనున్న పంది డెలివరీ అయింది. ఇక పండంటి 7 పందులకు జన్మనిచ్చింది. పంది పిల్లలు చూడు ఎగబడి పాలు తాగుతున్నాయి తల్లితాన. అరే ఇది ఆకులు ఇందుకోసం తెంపుకొచ్చిందా అని అప్పుడు అందరు అనుకున్నారు. సృష్టిలో చూడుండ్రి, జీవి గర్భం దాల్చితే కడుపులున్న పిల్లలను కంటికి రెప్పలెక్క కాపాడుకునేందుకు ఎంత కష్టపడుతుందో. అందుకే అన్ని జన్మల కంటే ఆడజన్మ గొప్పదని అంటారు. పంది మా మనసులలో కూడా కొంతమంది మానవత్వం మర్చిపోయి పురిట్ల బిడ్డను పురిట్లనే చంపుతున్నారు. కానీ నీ పిల్లల కోసం నువ్వు పడ్డ బాధ మంచిగా అనిపించిందే తల్లి. మీకు ఈ సంగతి తెలుసా ఉల్లా? వరంగల్ జిల్లా కాడ ఓ పిల్ల ఆవు పాలు జీకుతుందట. లాగో దిక్కు పిల్లో దిక్కు ఎట్లా పాలు జీకుతుందో చూద్దాం రారి మనం. మా ఊళ్ళోనైతే ఇంకా గమ్మత్తు ముచ్చట అవుతున్నది. మాది వరంగల్ జిల్లా రాయపర్తి పక్క పంటి ఉన్న ఆరేగూడెం అనే ఊరు. మా ఊరి తండల బానోత్ రాములమ్మ యాకూబ్ అని భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతారు. వాళ్ళకి 4 ఆడపిల్లలే. వాళ్ళందరికంటే చిన్న ఆమెదే ఇప్పుడు నేను చెప్పే ముచ్చట. పోరగాళ్ళు చిన్నప్పుడు ఏమంటే ఎక్కువ ఇష్టపడతారు? తల్లిపాలంటే మస్తు ఇష్టం ఉంటుంది వాళ్ళకు. కానీ ఈ పొల్లకు మాత్రం పాలు కావాలి, కాకపోతే తల్లి కావు, ఆవు పాలు కావాలి. తల్లి దగ్గర పాలు ఎట్లా తాగుతారో ఆవు తాన కూడా అట్లనే తాగుతుంది. పాలు విండుదామంటేనే ఆవులు ఇటుదాన్ని అటుదాన్ని ఎగజేపుతుంటాయి. ఈ పొల్లకు పాలు ఎట్లు ఇస్తుండొచ్చు అని మేము కూడా ముందుగాల పరిశాన్ అయినాం మీ లెక్కనే. కానీ ఆ ఆవు ఈ పిల్లని ఏమంటలేదు. ఓ దిక్కు లేగా ఇంకో దిక్కు ఈ పొల్ల. ఇద్దరు ఎగబడి పాలు తాగుతారు ఆవు పొదువుకు. ఈయననే గవాయి. అంతేనావా? ఓ చెప్పవు. అప్పుడు వాళ్ళ అమ్మతాడ పాలు తాగకుంటే చీకి మంచిగా రోజు బడికి పోతుంది. పొద్దున్నప్పుడు 10 గంటలకు పోయొచ్చి మధ్యాహ్నం మంచిగా పేయి గడుగుతుంది. హౌస్ ఉన్నది పక్కకు, మంచిగా పేయి గడుగుతుంది. మళ్ళీ గడ్డి వేస్తుంది. వాళ్ళు ఎవరు లేకుండా కుడిది పెడుతుంది. సాయంత్రం 5 కాగానే పాలు మళ్ళీ లేక వదిలి పెడుతుంది. పాలు ఆమె చిక్కుతుంది. రోజు ఇట్లా చూసుకుంటా ఉంటానమ్మ. ఇవాళ ముచ్చట కాదు, చాలా రోజుల సంది ఇట్లనే తాగుతున్నది పొల్ల. ఏంది పొల్ల గట్ల తాగుతున్నావు అని మా ఊరు సమ్మయ్య అడిగిండట. ఏమన్నదే ఆ బుజ్జి అట్లా అడిగితే? మీ అందరం చూస్తున్నాం కానీ ఏమో ఎంత అనుకుంటున్నాము. ఒకరోజు ఆ పిల్లని అడిగితే మా అమ్మ దగ్గర పాలు లేవు, నేను ఆవుకే సిగ్గుబద్దానని చెప్పింది. చూసిన అరుల్లా మా ఊళ్ళో గమ్మతి లేదు ముచ్చట. దూడకే కాదు ఈ పొల్లకు కూడా పాలు ఇస్తున్నది. ఏమనకుంటా అంటే ఆవుది చాలా గొప్పతనమే. కొన్ని గోదలైతే దానికి కూర్చిన దానికే పాలు ఇయ్యాయి. అసొంటిది ఈ పొల్లకి ఇచ్చుడు గమ్మత అనిపిస్తున్నది మాకు. మరి ఈ పొల్ల కూడా ఉత్తగానే తాగిపోదట. పొద్దుగాల బడికి పోయేటప్పుడు మంచిగా గడ్డేసి నీళ్లు దాపి కుడిది పోసి వెనక చీరి ఈమె పాలు తాగిపోతుందట దాంతాన. మళ్ళా పొద్దున్న దాములు వచ్చినప్పుడు కూడా ఆవును గడిగి మేతేసి మళ్ళా తాగుతుందట. అందుకే ఆ ఆవు కూడా మంచిగా పాలిస్తున్నది. ఇక గిట్ల అవుతున్నది మా ఊళ్ళే ముచ్చట. అరే మంచిగా ఉన్నది కదా ముచ్చట. అవునే మల్లన్న, మన ముఖ్యమంత్రి చంద్రుడు అటువంటి మనిషి కాదే. ఆయన పేర్లనే ఉన్నది కదా చంద్రశేఖర్ రావు అని. ఓట్లప్పుడు చెప్పినవి అన్ని చేస్తున్నాడట కదా. అవే కాదు, అందులో లేని కూడా పొల్లు పోకుండా చేస్తాడట.
కానీ అందరు ఎక్కిరిచ్చిన కానీ కేసీఆర్ మోసం చేస్తాడని. ఎక్కిరిచ్చినోడే ఎల్లెంకల పడ్డాడు చూస్తలేమా. ఆంధ్ర సర్కార్ అప్పుడు ఇంత మంచిగా లేకుండే కదా. ఏమున్నదే అత్త సొమ్మ అల్లుడు దానం చేసినట్టు అంత ఎత్తుకపోయి మన తానికెళ్ళి ఇంకేడుంటది. మల్లన్న నాకొక్క డౌటే. ఏందో? ఇప్పుడు కేసీఆర్ సారు వరాల జల్లు గురిపించిండు కదా. అవునా? ఈ జల్లు మన పొలాలకు ఎప్పుడు చేరుతుంది? అంటే మనకి ఎప్పుడు అందుతాయనా అన్నాడు కదా. చేస్తాడు, ఏం కాదు. బక్క పేదల ఇంట్లో పెళ్లికి 50,000 ఇస్తారట వాజివేనా? బక్క పేదోళ్ళకి కాదు, దళితులు గిరిజనుల ఇంట్లో అడవిలో పెండ్లి ఉంటే వాళ్ళకి ఇస్తానడు 50,000 కళ్యాణ లక్ష్మి పేరు మీద. పెళ్లి కూడా వస్తాడా? 16 పండుగ కొద్దు. అట్లాంటివేందే? మరి కాకపోతే ఏంది, ఆయన ముఖ్యమంత్రి, ఎన్ని పనులు ఉంటాయి ఆయనకు? ఇట్లా పెళ్లిళ్ళ పంట తిరిగితే అయితే అది. అప్పుడు కేసులు పెట్టిండ్రు తెలంగాణ లడాయికి పోతే. ఆ కేసులన్నీ మాఫీ చేయాలని చెప్పిండు సారు. మేము కోర్టు పోవాల్సిన పని లేదు అయ్యగా. కోర్టు లేదు గిట్లేదు, అన్ని మాఫీ. దేశంలో ఒక ఏడాదిలా ఎంత దొంగతనమైందట? ఒక్కటే ఏడాదిలో దొంగలు చేసిన దొంగతనాల విలువ 13,000 కోట్లు. అబ్బా, గంత సొమ్మాయే. గీదానికే నోరు తెరుస్తున్నావు కానీ మన లీడర్లు కోట్లు మింగుతున్నారు. గద్దెలుసుకో ముందుగాల. అయినా మెరిసేదంతా బంగారం అనుకుంటే కూడా మన పొరపాటేతి. ఇక ఉంటా. సరే సరే, మంచిదే. చూసిరు కదా ఎలాంటి వార్తలు ఎట్లున్నాయో. మళ్ళీ చాయితారా, మళ్ళీ కలుద్దాం. మంచి మంచి వార్తలు పట్టుకొస్తా.